హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక నిన్న నైటయితే మేము రాజగిరికొచ్చినాం గదా! రాజగిరికొచ్చిన తర్వాత నైట్ ఇక్కడే రూమ్ తీసుకొని స్టే చేశాము. ఇక ఇప్పుడు టైం వచ్చేసేమో మార్నింగ్ 6 అవుతుంది. అయితే మా ప్లాన్ ఈరోజు ఏంటో తెలుసు కదా! జంగల్ సఫారీ, తర్వాత ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ ఉంటది. అది చూడ్డానికైతే వెళ్తున్నాము. ఇక పొద్దుగాల 6 గంటలకే లేపి పిల్లలిద్దరికీ స్నానం చేయించి, వాళ్ళని రెడీ చేసి కూర్చోబెట్టాను. ఆ తర్వాత నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక రెడీ అయితే అయినాము. మేము ఇప్పుడు టైం వచ్చేసి ప్రెజెంట్ 6:30 అవుతుంది. నేను పొద్దున్నే 5:00 లేసి ఫ్రెష్ అప్ అయిపోయి, ఇక పిల్లలకి గూడా రెడీ చేసిన. అయితే ఇక నిన్న వచ్చేటప్పుడు విషమా ఇది పాయింట్, ఈ టాప్ ఏసుకుంది గదా! ఇప్పుడు మేము గ్లాస్ బ్రిడ్జ్, తర్వాత జంగల్ సఫారీ అని చెప్పి అక్కడ చూడడానికెళ్తున్నాం కాబట్టి ఇంక తనేమన్నదంటే ఫ్రాకేసుకోనని జెప్పింది. తర్వాత ఇంకోటేమో నేను తనకి అది కొంచెం అంబ్రెల్లా టాపు, లెగ్గిన్ లెక్క ఉంటది గదా! అదొకటి. తర్వాత షార్ట్స్ అయితే నేను తీసుకొచ్చాను గదా! ఇప్పుడు మనం గ్లాస్ బ్రిడ్జ్‌కి పోతున్నామని చెప్తే ఆడ మంచిగా ఫోటోస్ దిగుతాము. జంగల్ సఫారీ అంటే గూడా ఫోటోస్ దిగుతాం కాబట్టి విషయంకి నిన్న జర్నీ చేసి వచ్చేటప్పుడు ఏ డ్రెస్ ఏసినో అదే డ్రెస్ అయితే వేశాను. కనీకి వేరేదేశాను. ఇగ మా వాళ్ళు 6:30 అయిపోతున్నా గూడా ఇంకా రెడీ అవ్వలేదు. అయితే వాళ్ళేం జెప్పిర్రంటే, ఇగ కంప్లీట్ 7:30 వరకల్లా కింద రిసెప్షన్ దగ్గర ఉండాలి అని జెప్పిండ్రు. ఇగ అప్పటి వరకు ఏం చేయాలని జెప్పి, ఇగ టీవీలో అయితే పాటలు జూసినాం. ఫస్ట్ పాటలు జూసిన తర్వాత మళ్ళా నేను ఫస్ట్ టైము నా ఛానల్‌ని, అంటే నా వీడియోస్‌ని నేను టీవీలో జూసుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే మా ఇంట్లో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది. కానీ ఎప్పుడు కనెక్ట్ చేయలేదు. నాకసల ఆ టీవీ కనెక్ట్ చేయడం గూడా రాదు. ఇగ మీకు దెలుసు గదా! బీహార్‌లో మాకస్సలే టీవీ లేదు. టీవీ ఉంది కానీ రీచార్జ్ చెయ్యము. ఎందుకంటే 24 అవర్స్ ఏదో ఒక పని ఉంటది. టీవీ చూసే తీరిక గూడా ఉండదు. ఒకవేళ టీవీ ఆన్ చేశామనుకో మన పనంతా ఆగిపోతదని చెప్పి నేనైతే రీచార్జ్ ఏం చెయ్యను. ఇగ అందరం కలిసి 7:30కి రిసెప్షన్ దగ్గరకొచ్చి, ఇగ బయటికైతే ఇప్పుడు మేము గ్లాస్ బ్రిడ్జ్, జంగల్ సఫారీ చూడడానికైతే ఆ ప్లేస్‌కి వెళ్ళినము. వెళ్ళేసరికి అక్కడ మొత్తం క్లోజ్ చేసుంది. ఎందుకు క్లోజ్ చేసుంది అని చెప్పి అడిగితే, ఈరోజు, రేపు పండుగ గదా! ఈ 2 డేస్ అనేది ఈ బ్రిడ్జిను, ఈ జూ క్లోజ్ ఉంటది. ఫెస్టివల్ హాలిడేస్ అని వాళ్ళు జెప్పిండ్రు. అయితే వాళ్ళు చెప్పడంతోనే అందరూ అక్కడి నుంచి రిటర్న్ అయితే వచ్చిండ్రు. వాళ్ళేం చేసిండ్రంటే ఫస్ట్ టికెట్స్ తీసుకోవడానికైతే మమ్మల్ని ఒక హోటల్ దగ్గర ఉంచి వాళ్ళందరూ వెళ్ళిపోయిండ్రనమాట. ఒక ముగ్గురు సార్ వాళ్ళెళ్ళిండ్రు. ఇక అక్కడికి పోగానే వాళ్ళక్కడి నుంచి రిటర్నొస్తే, ఇక అందరం కలిసయితే ఇంకా వేరే ప్లేస్‌లుంటాయి గదా! అవి చూడాలి అని చెప్పి ఇక్కడ టిఫిన్ చేయడానికైతే వచ్చినాము. నిజంగా చెప్తున్నా నిన్నటి నుంచి నాకనిపిస్తుంది, ఈళ్ళందరూ తినడానికి తప్ప ఒక కొత్త ప్లేస్ చూస్తున్నాం అనే ఆతృత ఎవ్వరి ఫేస్‌లలో లేదు అని చెప్పి నాకైతే స్పష్టంగా తెలుస్తుంది. మరి అంటే చాయ్‌లంటుర్రు, అంటే బిస్కెట్‌లంటారు, అంటే కుర్కురేలంటారు. సారీ కుర్కురేలు అంటలే గానీ, స్వీట్‌లంటారు. తర్వాత వచ్చేసేమో స్నాక్స్ అంటారు. మళ్ళా నిన్న వస్తున్నాం గదా! వస్తున్నప్పుడు ట్రైన్ రెస్టారెంట్‌లో తిన్నాం గదా! 3:00 తిన్న తర్వాత వెంటనే 5:30 అయితుంది. అదే ఇంకా కొద్దిసేపయితే మనం రూమ్‌కెళ్ళిపోతాం. అక్కడెళ్ళిన తర్వాత ఏదో ఒకటి తినొచ్చు అన్నట్టుగా అనుకోకుండా వెంటనే చాయ్ కోసం ఆపిండు. మళ్ళా చాయ్ తాగిన తర్వాత రూమ్‌కొచ్చే దారిలలో 7:30 అవుతుంది గదా! తిన్నాక రూమ్‌కి పోదామా, తిన్నాక రూమ్ జూసుకుందామా అని జెప్పేసి ఇట్లా అంటారు. మనమేమనుకుంటాం జర్నీ జేసొచ్చినప్పుడు అలసిపోతాం గదా! అలసిపోయినంక కొంచెం స్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఏదో ఒకటి తినాలనుకుంటాం. వీళ్ళేమో తిని రూమ్‌కెళ్దామని అంటారు. ఇగ గట్లుంటది అనిపిచ్చింది. అదేందిరా నాయనా ఒక కొత్త ప్లేస్ చూస్తున్నాం. తొందరగా బోయి ఆ ప్లేస్‌ని జూడాలనే ఆతృత వీళ్ళలో ఎవ్వరిలో లేదని అనిపిచ్చింది. గట్లుంది ఇగ వీళ్ళతోని ముచ్చటైతే. ఆడ టిఫిన్ తిన్నాం గదా! అయితే ఆడ చోలా భటోరా తిన్నాం. చోలా భటోరా అంటే శనగల కర్రీ, తర్వాత పూరి. ఆ పూరి ఏంటి అంటే ఇట్లా మైదా, కొంచెం గోధుమ పిండి కలిపి చేస్తారు. ఎక్కువ మైదానే ఉంటది. ఆ టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ వేణువన్‌కైతే వచ్చినము. ఇది ఇక్కడ పెద్ద పార్క్ అంట. ఈ పార్క్ అయితే చూడడానికి మస్తు అంటే మస్తు పెద్దగుంది. అన్ని చెట్లే ఉన్నాయి. మరి ఈ పార్క్ ప్రత్యేకత ఏంటో నాకు తెలవదు. ఎందుకంటే మనకి ఎవరైనా సరే ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళన్నా ఉండాలి. లేకపోతే ఒక గైడ్ అన్నా ఉండాలి గదా! వీళ్ళు ఏం చేసినంటే పార్కే గదా! మనకు నచ్చినట్టు చూద్దామని జెప్పేసి ఇగ అందరైతే పోతున్నారు. జనాలు గూడా మస్తు మందే ఉండ్రు. అక్కడ ఎంట్రీ దగ్గర ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. చిన్న పిల్లలకు గూడా టికెట్సే. ఇగ టికెట్స్ తీసుకొని లోపలికైతే వచ్చినము. ఇక్కడ చూడంగానే అన్ని చెట్లు, మంచిగా వాతావరణం చల్లగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా నడిచి నడిచి యాస్టొచ్చినట్టుగా అనిపిచ్చింది.
ఇక ఈడికి రాంగానే ఒక చిన్నది లేక్‌లాగా ఉందనమాట అది. ఒక చిన్న పౌండ్‌లాగా ఏర్పాటు చేసిండ్రు. ఇక దాంట్లో నుంచి అక్కడ లోపల ఒకటి సర్కిల్ కలర్ మోటార్ ఉన్నట్టుంది. ఆ మోటార్ నుంచి ఇలా వాటర్ అయితే యూ షేప్‌లో కిందికొస్తున్నాయి. మొత్తం గ్రీన్‌గా ఉంది తెలుసా! చూడడానికైతే ప్రశాంతంగా ఉంది. ఇంకోటి చల్లగా ఉంది. అబ్బా! ఏడనన్నా చెట్టు కింద ఒక సాప తెచ్చుకొని వండుకున్నామనుకో, మంచిగా నిద్రొస్తదిరా నాయనా అనయితే నాకనిపిచ్చింది. ఇగ చూస్తుర్రు కదా! ఈ పార్క్‌ని గూడా మంచిగా డిజైన్ జేషిండ్రు. ఇప్పుడు మేమొచ్చిన ఈ రాజగిరి ఉంది గదా! ఇక్కడ ఇది బుద్ధుని ప్లేస్ అని జెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అందరూ వాళ్ళ మతానికి చెందిన వాళ్ళే ఉంటారు. తర్వాత ఇదంతా బుద్ధుడు తిరిగిన పరిసర ప్రాంతాలనమాట. అయితే దీంట్లో గూడా చాలా మందే ఉన్నారు. రష్ గూడా ఎక్కువగానే ఉంది. ఇక కాకపోతే ముందుకెళ్ళే కొద్దీ ఎన్నో అక్కడ అలసిపోయి కూర్చుంటారు గదా! గట్ల ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి. ఇక నేను గూడా పిల్లల్ని తీసుకొనైతే ఇక నడుస్తున్నాం. నడిచినైతే మస్తు యాస్టొచ్చింది. అట్లా అనిపిచ్చింది. ఇక ఈడ ఒక 2 ఫోటోస్ దిగుదాం అని జెప్పేసి ఇక్కడికైతే వస్తున్నాము. చూడ్డానికైతే మస్తు మంచిగా గ్రీన్‌గా అనిపిచ్చింది. ఈడొకటి పెద్దది ఇట్లా ఫ్లవర్‌లాగా జేసిండ్రు. వాటరయితే గ్రీన్‌గా ఉన్నాయి. దీంట్లో పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి. ఒక ఫిష్‌ని చూడగానే విషం అంటుంది గదా! మమ్మీ షార్కొచ్చింది మమ్మీ, మమ్మీ షార్కొచ్చిందంటుంది. బాగా అబ్జర్వ్ చేస్తే అవి వేరేవి మనము వండుకోకుండా పారేస్తాం చూడండి కొన్ని చేపలు అగో గట్లున్నాయి. ఇక ఈడికొచ్చిన తర్వాత ఒక 2, 3 ఫోటోస్ అయితే దిగినము. ఇప్పుడే రూమ్ నుంచి బయలుదేరినాం గదా! మొఖాలన్నీ ఫ్రెష్‌గా ఉన్నాయి. ఇక పిల్లలు గూడా మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు ఈ పార్క్‌లో. అందుకే ఇగ ఒక 2 ఫోటోస్ దిగి ఈడ గూడా కూర్చొని నాన్న 2 ఫోటోస్ తీస్తా అని చెప్పి ఫోటోస్ తీస్తుంటే, ఇక మా వాళ్ళేమో అక్కడి నుంచి రండి, రండి, రండి అని పిలుస్తుండ్రు. ఇక్కడ ఉన్న 2 ఫోటోస్ రిలాక్స్‌గా దిగినాం గానీ, ఇగ వేరే ప్లేస్‌లో ఎక్కడ గూడా ఫోటోస్ దిగుతానికి ఛాన్సే లేదు. తిరుగుడే తిరుగుడు అట్లా అయిపోయింది. ఇంక వాళ్ళందరూ కొంచెం ముందుకెళ్ళిపోయారు. మేమే ఒక్కరమే ఉన్నాం వెనక. అదే చెప్పిన కదా! అన్ని దగ్గర నుంచి వీడియో తీసుకొని, తర్వాత ఒక 2, 3 ఫోటోస్ దిగేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయిండ్రు. ఇక ఈడ గూడా ఒకటి కూర్చోవడానికి మంచిగా ఉంది. ఇక అందుకే ఇగ నేను మా సార్‌కి చెప్పిన, నాకు పిల్లలకి ఇద్దరికీ ఒక 2 ఫోటోస్ తీయి అంటే తనైతే ఫోటోస్ తీసిండు. ఈ పార్కయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పటి వరకు మేము హాఫ్ కిలోమీటర్ పైనే నడిచి ఇక్కడికైతే వచ్చినాము. ఇంకా ఉంది లోపలికి. మా వాళ్ళైతే అస్సలే కనిపిస్తలేరు. ఎక్కడ పోయినరో ఏమో! ఇక పిల్లలైతే ఫాస్ట్‌గా ఇక్కడ బ్రిడ్జ్ లాగా ఉంది గదా! అది ఎక్కడానికైతే పోయిండ్రు. అదేంటంటే చెక్కలతోని చేసింది. కొద్దిసేపు ఎక్కగానే మా విషయంకైతే బాగా భయమైంది. ఒక వైపేమో హైట్‌గా, ఒక వైపేమో ఇట్లా డౌన్‌గా అట్లుండేసరికి విషమకు భయమైంది. చిన్న చిన్న విషయాలకే విషుకు బాగా అయితే భయమేస్తది. ఇక్కడికొచ్చినాము. ఇక చూస్తుర్రు గదా! ఇది మంచిగుంది. నాకు ఈ ప్లేస్ గురించి దెల్వదు కాబట్టి నాకు ఈ వీడియోలో ఏం ఎక్స్‌ప్లెయిన్ జేయొస్తలేదు. కానీ పార్కింగ్ మెయింటెనెన్స్ అయితే బావుంది. పార్క్ మెయింటెనెన్స్ అయితే బాగుంది. ఇక్కడైతే ఇది బ్రిడ్జ్ లాగుంది గదా! అయితే ఇప్పుడు మేము ఒక కిలోమీటర్ పైగా నడుచుకుంటూ వచ్చేసాము. ఇక్కడ ఇది బ్రిడ్జ్ లాగా ఎందుకుందంటే ఇక్కడ పక్కన రోడ్డుంది. మళ్ళా రోడ్డు తర్వాత అవతల వైపు మళ్ళా పార్క్ అనేది కంటిన్యూ అయింది. అందుకే ఇలా హైట్‌గా బ్రిడ్జ్ అయితే చేశారిక్కడ. ఇది మొత్తం చెక్కలతోని చేశారు కింద. ఇంకా సైడ్‌లకొచ్చేసేమో అవి మన ఐరన్ ఉంటాయి గదా! వాటితో అయితే చేశారు. పార్కయితే ప్రశాంతంగా బాగుంది. పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్కులో. ఇగ చూస్తున్నారు గదా! వెదర్ గూడా మంచిగా కూల్‌గా ఉంది. ఇక్కడ బుద్ధునికి సంబంధించినవి కొన్ని తన లైఫ్ స్టైల్ గురించయితే ఇక్కడ రాసారు. కాకపోతే అవి వేరే లాంగ్వేజ్‌లో ఉన్నాయి. తర్వాత కొన్నిటి కాడ ఇంగ్లీష్‌లో ఉన్నాయి. ఇదంతా బుద్ధునికి సంబంధించినవే ఈ ప్లేసెస్. ఇక చూస్తుర్రు గదా! ఇక్కడ కొన్ని అవి ఇలా రాళ్ళ పైన ఒక బౌద్ధ మతంలో అంటే వాళ్ళ లాంగ్వేజ్‌లో కొన్ని చెక్కారు. తర్వాతొచ్చి పక్కన హిందీలో ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవన్నీ బుద్ధుడివి స్టాచ్యూస్ అయితే పెట్టిండ్రు. వీళ్ళైతే ఒక ఇద్దరు, ముగ్గురు గైడ్స్ ఉన్నారు ఈ పార్క్‌లో. వాళ్ళైతే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నాకనిపిచ్చింది. ఇప్పుడు ఈ వేణువన్ గురించి ఎక్కడా వినలేదు కదా! ఇక్కడ వాళ్ళకైతే ఈ పార్కు స్పెషాలిటీ ఏంటి? ప్రత్యేకత ఏంటి? ఇవన్నీ తెలుస్తాయి. మనం బయట నుంచి వచ్చినప్పుడు మనకు చూడడం తప్ప ఏం తెలవదు గూడా. మా వాళ్ళు గూడా 4 ఫ్యామిలీస్ ఉన్నారు కదా! ఒక గైడ్‌ని పెట్టుకుంటే బావుండు అని నాకనిపించింది.
కానీ ఎవ్వరికైనా సరే ఆ ఆలోచన రాలే. నడుస్తూనే ఉండ్రు, పోతూనే ఉండ్రు. ఎట్లా అంటే పరిగెత్తుతున్నారు అన్నట్టుగా అయితే పోతుండ్రు. వాళ్ళైతే ఈ పార్క్ అంతా తిరిగిన తర్వాత లాస్ట్‌లో అయితే మాకు కనిపించిండ్రు. మేము ఈ పార్క్‌లో దాదాపుగా ఒక 3 అవర్స్ అయితే స్పెండ్ చేసినాము. అన్నీ దగ్గర నుంచి చూసినామనమాట. అయితే అసలైంది మేమేమో గ్లాస్ బ్రిడ్జ్ చూడాలి. ఇక్కడ అది ఏంటంటే ఒక కొండపై నుంచి గ్లాస్ బ్రిడ్జ్ లాగా ఉంటది. అది 1 ½ కిలోమీటర్ దూరం వరకు ఉంటదంట. అది జూ. ఈ 2 చూడడానికి స్పెషల్‌గా వచ్చిన ఈడికి రాగానే ఆ 2 క్లోజ్ ఉందని తెలిసినంక బాగా అప్‌సెట్ అయినాం. అప్‌సెట్ అయిన తర్వాత ఇక టిఫిన్ తిన్నాక ఇక్కడ వేణువన్ అని చెప్పి ఇది కూడా ఫేమస్ ప్లేస్ అని చెప్పితే ఇక్కడికొచ్చాము. ఇక మేము గూడా గూగుల్‌లో సెర్చ్ చేసాము. కొన్ని ఫేమస్ ప్లేస్‌లేంటివంటే, ఒక 4, 5 ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవి ఈ రోజు మొత్తం అయితే తిరగాలి. ఇక రేపొచ్చేసేమో బుద్ధ టెంపుల్‌కైతే పోవాలి. ఇప్పుడు గ్లాస్ బ్రిడ్జ్, జంగల్ సఫారీకి పోతే ఈ డే మొత్తం ఇక్కడనే గడిచిపోయి, ఈవినింగ్ టైమ్‌లో ఇక్కడున్న ఒక 2 చిన్న చిన్న ప్లేసెస్ చూసుకునేవాళ్ళము. ఇక మళ్ళీ మా సార్ అంటుండు గదా! ఎట్లైనా సరే గ్లాస్ బ్రిడ్జ్, జంగల్ సఫారీ చూడడానికి మళ్ళీ రావాల్సిందే ఇక్కడికి అని జెప్పి అంటుండు. ఇగ నాకేమనిపించిందంటే ఎప్పుడైనా సరే ఒక కొత్త ప్లేస్ చూస్తున్నాము అనే ఆతృత ఉండే వాళ్ళతోని రావాలి. ఇలా ఎలాంటివి లేని వాళ్ళతోనొచ్చినామనుకో మనకు టైం అంతా ఈ ఫుడ్ దగ్గరనే బోతుంది. ఈ టైమ్ వేస్ట్ దగ్గరనే బోతుంది. ఈళ్ళు బాగా యూజ్ చేసుకుంటలేరు. కొంచెం సీరియస్‌గా ఉండే వాళ్ళతోని రావాలన్నట్టుగా నాకనిపించింది. ఈడొకటైతే ఈ ఇటుకలతోని కట్టిండ్రు. మళ్ళా తర్వాత స్లైడింగ్ లాగా ఉంది. ఇగ అవి స్టెప్స్ ఎక్కి పిల్లలిద్దరూ ఇటుకొచ్చిర్రు. మా పిల్లలకి స్లైడింగ్ అన్నా గూడా చాలా భయమే. ఎందుకంటే, వాళ్ళు ఇక్కడ ప్లేసెస్ ఏమి ఉండవు గాబట్టి, పార్కులుండవు. ఎప్పుడు బయటికొచ్చిన ముచ్చటనే లేదు. అగో వాళ్ళకేమో అది జారాలన్నా గూడా భయమైతుంది. ఫస్టేమో కన్నయ్య అన్నాడు గదా! నేను చేస్తా అని వచ్చి అక్కడ కూర్చుండు. మళ్ళా తర్వాత తనకైతే చాలా భయమేసింది. మళ్ళీ వెంటనే ఏం చేషినంటే, నేను రాను అని జెప్పి మళ్ళీ వెనక్కెళ్ళిపోయిండు. ఇక మేము గైడ్ చేయంగా ఒక 10, 15 నిమిషాలు విషుకి "ఏం గాదు నాన్న, ఇట్లుంటది నాన్న, అట్లుంటది నాన్న" అని జెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయంగా తనైతే ఇగ కిందికి జారుకుంటూ వచ్చింది. ఇక అక్కని రాగానే ఇగ తమ్ముడు గూడా నేను గూడా చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇగ తను గూడా అక్కడి నుంచి అయితే స్లైడ్ జేషిండు. ఇగ చూస్తుండు గదా! ఇదైతే ఇట్లుంది. పైన ఏంటంటే అన్నీ ఇట్లా ఇటుకలతోనే కట్టిండ్రు. ఇట్లా పైన వాక్ చేయడానికి ఇలా స్టెప్స్ లాగా స్లైడింగ్ జేయడానికైతే ఉంది. మెయిన్‌గా ఇదొచ్చేసి పిల్లల కోసమే చాలా వరకని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా రకాలున్నాయి ఆడుకోవడానికి గూడా. ఇవన్నీ పిల్లల కోసమే. కాకపోతే పెద్దల కోసమయితే ఏం లేవు. జస్ట్ పెద్దలు చూడడం వరకే ఈ పార్క్ స్పెషాలిటీ. ఇక విషయమ్మ, కన్నయ్య ఒక 20 మినిట్స్ వరకు ఇక్కడైతే ఆడుకుంటున్నారు. ఇక మా వాళ్ళైతే అక్కడి నుంచి టైం అయిపోతుంది రండి అని పిలుస్తుర్రు. అందుకే ఇంకా వేరేవి చాలా ఉన్నాయి. వాటినైతే నేను వీడియోలో కవర్ చేయలేకపోయినా. వాళ్ళకి బాగా తొందర ఎక్కువ ఉంది. అందుకే వెళ్దాం అంటుండ్రు. ఇక నెక్స్ట్ మేము వెళ్ళేది గూడా ఇంకొక పార్కేనంట. అక్కడ స్లైడింగు, తర్వాత చిల్డ్రన్స్ కోసం చాలా గేమ్స్ ఉంటాయనైతే వాళ్ళంటున్నారు. ఇగ నేను గూడా ఇప్పటిదాకా పిల్లల్ని వీడియో తీశాను గదా! ఇగ దిగైతే వచ్చేస్తున్నాను. దీని లుక్ ఎట్లుంటదో చూపిస్తా. ఇగో చూడ్డానికైతే ఇట్లుంది. బాగుంది. పీస్‌ఫుల్‌గా, కంఫర్టబుల్‌గా అంటే ఒక మంచి హ్యాపీనెస్ ఒస్తుంది. ఇగ ఇక్కడ గూడా పిల్లలు ఆడుకోవడానికి చిన్న చిన్నవి అవి ఇట్లా ఎక్సర్‌సైజ్ చేస్తాం చూడండి అలాంటివి. తర్వాత ఇట్లా ఎక్కి తిరిగేవి, స్లైడింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇగ మా విషయమనేమో ఇది ట్రై చేద్దామని జూషింది. తనకైతే భయమేసి మళ్ళీ వెంటనే దిగిపోయింది ఇక్కడొద్దు అని జెప్పి. ఇగ తర్వాత కొంచెం ముందుకైతే వెళ్ళాము. ఇక్కడ కొంచెం అదేంటంటే ఇట్లా అన్ని వైర్‌లలాగుంది. అందులోకెంచయితే రావాలి. కొంచెం పిల్లలకి ధైర్యం ఉంటే మంచిగా ఆడుకోవచ్చు. కానీ మా వాళ్ళేంటంటే ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళకైతే భయమనిపిచ్చింది. ఇగ జూషిర్రు గదా! మా కన్నయ్య కొద్ది వరకు ఎక్కిండు. తనకు భయమైతుందని జెప్పి మళ్ళీ దిగిండు. ఇగ నేను ఒక్కసారి ఎక్కి చూపించిననుకో వాళ్ళు మంచిగా ఆడుకుంటారని చెప్పి నేనైతే ఒక్కసారి ఎక్కి చూపియంగానే ఈ పార్క్‌లో ఉండే అతనొచ్చి, "ఇది పెద్దవాళ్ళ కోసం గాదు మేడం, చిన్నవాళ్ళ కోసం" అని చెప్పిర్రు. ఇగ నేను గూడా చెప్పిన, "మా పిల్లల కోసమే చూయించడానికి ఎక్కాను గానీ, నేను ఆడడానికైతే గాదు" అని చెప్పి. ఇక పిల్లలైతే ఆడతలేరుగా. ఇగో గిట్ల పెద్ద పెద్ద దాంట్లనే పోతే కొంచెం వాళ్ళకి ధైర్యం ఎక్కువొస్తదని జెప్పి, నేను గూడా వస్తున్నా నాన్న అని చెప్పేసరికి, ఇక మా కన్నయ్య ఫాస్ట్‌గా దాంట్లో నుంచయితే వచ్చేసిండు. ఇక వాళ్ళకి ఇది బాగా అంటే బాగా నచ్చింది. మేము వెళ్ళేటప్పుడు గూడా
వాళ్ళందరేమో రమ్మని అంటున్నా గూడా కనే విషయం అస్సలు రాకుండా ఇక్కడే కొద్దిసేపు బాగా అంటే మంచిగా ఆడుకున్నారు. ఈ లోపుగానే మా వాళ్ళందరైతే వెళ్దామని పిలుస్తున్నారు. ఇగ చూస్తున్నారు కదా! వాళ్ళందరూ బ్రిడ్జి ఎక్కి వెళ్తూ ఉన్నారు. ఇక నేను మా సార్‌కి చెప్పిన కదా! "గిడొక్కసారి ఇట్లా ఉయ్యాలో ఊగినట్టు ఊగుతా, ఫోటో తీయవా, వీడియో తీయవా" అని చెప్పి మా సార్‌కయితే ఫోన్ ఇచ్చిన. ఇగ ఈ లోపే మళ్ళా విషయము నేను కూడా ఊగుతా మమ్మీ అని చెప్పి నా దగ్గరకొచ్చింది. అయితే విషయంకి కారు ఎక్కువగా పడదు. వామిటింగ్స్ అయితాయి కదా! మళ్ళీ మేము వేరే ప్లేస్‌కెళ్ళాలి. మళ్ళీ వామిటింగ్స్ అయితే మళ్ళా కష్టమైతే బెటా వద్దు అని చెప్పంగానే విషయం అయితే అది ఎక్కలేదు. ఇగ నెక్స్ట్ ఈ వేణువన్ అయితే అయిపోయింది. ఇదంతా చూడడానికి మాకు 3 అవర్స్ టైం అయితే పట్టింది. ఇగ అందరం అయితే రిటర్న్ ఎళ్ళిపోతున్నాం. ఇక్కడి నుంచి మళ్ళా ఇంకొక ప్లేస్‌కైతే వెళ్ళాలి. ఈ వ్లాగ్ అయితే ఈ పార్క్ వరకే ఎండ్ చేస్తున్నాను. మరి ఈ వేణువన్ పార్క్ ఎలా అనిపించిందో గూడా కామెంట్ చేసి చెప్పండి. కాకపోతే జంగల్ సఫారీ, గ్లాస్ బ్రిడ్జ్ మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా. అదొక్కటైతే మిస్ అయిపోయినా. నేనొచ్చింది దానికోసము. చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయినాం. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.